హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారు అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇవాల్టి మా జర్నీ ఎలా జరిగింది అండ్ ఈ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి అండ్ ఈ టెంపుల్ హిస్టరీ కూడా నేను ఈరోజు కంప్లీట్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కాణిపాకం నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో గల అరగొండ గ్రామంలో ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఉందన్నమాట. సో ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామినే సంజీవరాయ స్వామి అని కూడా అంటారనమాట. సో ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం. చిత్తూరు జిల్లాలో పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి 75 కిలోమీటర్ల దూరంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం. కాణిపాకం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో గల అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఇటీవలే బాగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట. ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి మరింతగా ప్రసిద్ధి చెందింది. సో ఇప్పుడు మనం వెళ్తున్న టెంపులే అన్నమాట సంజీవరాయ స్వామి టెంపుల్. ఈ క్షేత్రం పుష్కరిణిలో త్రేతాయుగం నాటిదైనప్పటికీ ఆలయం మాత్రం చోళరాజులు నిర్మించారని చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటిలో వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం కావడమే కాక మనోవాంఛలు కూడా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారనమాట. ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణంలో ఒక కథ ఉందన్నమాట. త్రేతాయుగంలో రామరావణుల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే కదా. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అప్పుడు లక్ష్మణుడు మరణించాడని రాముడు చింతాక్రాంతుడవుతాడు. అప్పుడు సంజీవని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెప్తారు. సంజీవని తేవడానికి ఆంజనేయ స్వామి బయలుదేరతాడు. సంజీవని పర్వతం చేరుతాడు. అక్కడ అయితే సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్ని పెకిలించి తీసుకెళ్తాడు. అలా ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్తుండగా అర్ధ కొండ విరిగి పెలపెలా రాలడంతో ఆ కొండ నేల మీద పడి ఆ కొండ పడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే ప్రాంతం వెలిసింది. ఆ గ్రామమే అరగొండగా మారిందని చరిత్ర చెబుతుందన్నమాట. అలా ఆంజనేయ స్వామి వారి చేతి నుండి జారిపడ్డ అరగొండలో వనమూలికలతో నిండిన సంజీవరాయ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడిందంట. సో మండలం రోజుల్లో స్వామిని పూజించి సంజీవరాయ పుష్కరిణి తీర్థం సేవిస్తే సోరియాసిస్, ఆస్తమా, పక్షవాతం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. మహిమ కలిగిన కొండ మీద వనమూలికలతో సహజ సిద్ధంగా ఏర్పడిన సంజీవరాయ పుష్కరిణిలో త్రేతాయుగంలో దేవతలు స్నానం ఆచరించేవారని, వారు వచ్చి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన ప్రణవనాదం వినిపించేదని అంటారన్నమాట. త్రేతాయుగంలో సంజీవని సోకగానే 9 నిమిషాల వ్యవధిలోనే లక్ష్మణుడు మేల్కొన్నాడట. త్రేతాయుగంలో 9 నిమిషాల కాలంలో కలియుగంలో 9 నెలల కాలానికి సమానం. అంటే సంజీవరాయ పుష్కరిణిలో తీర్థాన్ని వరుసగా 9 పౌర్ణమి రోజుల్లో సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని, సర్వరోగ నివారణ కలుగుతుందని తెలియజేస్తుందన్నమాట. పులులు తమ వేటను తినే గుండు ఇక్కడ ఉన్నది. దానికి పులిగుండు అనే పేరు. పులిగుండు నుంచి శ్రమపడి లోపలకు వెళ్ళగలిగితే పులిహోర అనే కోనేరు వస్తుంది. ఈ తీర్థం స్త్రీల వ్యాధుల్ని నయం చేస్తుంది. ఈ ప్రాంతం గిరిజనులు విశ్వాసం అన్నమాట. ఇక్కడ తీర్థమే కాక ఈ క్షేత్రంలో వీచే గాలి కూడా ఔషధయుక్తమైనదని, అర్ధగిరి క్షేత్రం సందర్శన పూర్వజన్మ సుకృతమని, 1000 జన్మల పుణ్యఫలమని కూడా అంటారనమాట. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తజనులు త్రేతాయుగంలో శ్రీ సీతారాముల పాద పద్మాల వద్ద జన్మ పావనం చేసుకున్న అంజనీపుత్రుడు చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయ స్వామి అర్ధగిరిపై వెలిశాడు. ఇక్కడ గుడిలో తొలి సూర్యకిరణం వీరాంజనేయ స్వామి పాదాలపై పడి కొద్దిసేపటికి నడుముపై భాగాన్ని, తర్వాత శిరస్సును తాకి అంతరార్థమైపోతుంది. ఉదయం 7 గంటల లోపు ఇలా జరుగుతుంది. అప్పటి వాస్తు నిపుణులైన శిల్పల ప్రతిభకు ఇది నిదర్శనం అన్నమాట. సందర్శనీయ క్షేత్రం అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ క్షేత్రం. ఇదే అన్నమాట టెంపుల్ యొక్క హిస్టరీ. అండ్ ఇంతసేపు చెప్పుకున్నటువంటి మన సంజీవరాయ కోనేరు అనేది ఇదే అన్నమాట. సో ఈ కోనేరు దగ్గరికే ఇప్పుడు మేము వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కోనేరులో నీరు పట్టుకోవడానికి ట్యాపుల ద్వారా ఏర్పాటు చేశారనమాట. సో ఈ ట్యాపుల సహాయంతో మనం నీళ్లు పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చుకోవచ్చు. అంటే పౌర్ణమి గడియల్లో
ఈ వాటర్ని తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు, సోరియాసిస్, స్కిన్ డిసీజెస్, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు నయమవుతాయని ప్రజలు నమ్ముతారు. కాబట్టి సో ఎవ్రీ పౌర్ణమికి రాలేని వాళ్ళు ఈ వాటర్ని తీసుకెళ్లి స్టోర్ చేసుకొని పౌర్ణమి టైంలో సేవించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆర్ ఎల్స్ మనం తాగే ట్యాంకర్లలో, వాటర్ ట్యాంకర్లలో కనుక వేసుకొని దీన్ని స్నానం రూపంలో కానీ లేదు ఇంటేక్ తీసుకున్నా చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారనమాట. సో సంజీవరాయ టెంపుల్, సంజీవరాయ స్వామి కోనేరు అయితే ఇదే. స్వామివారు కొండ తీసుకెళ్తున్న సమయంలో పెళ్ళలుగా ఇరిగి పడిన అర్ధకొండ ఇదే అనమాట. అర్ధకొండ పడిన ఈ ప్రాంతమే ఇలా కోనేరులాగా తయారైందనమాట. ఈ ఆంజనేయ స్వామి ఇన్ని రోజులు లేరనమాట. రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ ఈ ఆంజనేయ స్వామిని, ఇక్కడ ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేశారు. సో ఈ సంజీవరాయ తీర్థంలో వచ్చేసి వాటర్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి. వాటర్ కూడా చాలా వరకు నేను ఇంతవరకు చూసినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా డ్రై అయింది లేదనమాట. ఎప్పుడు వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి అదనమాట. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ దర్శనము, అభిషేకము అన్నీ చేసుకొని ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత అండ్ విశేషాలు. సో విగ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు వచ్చేసి చాలా రకాలైనటువంటి విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో చాలా పెద్ద విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దెయ్యాలు, ఇంకా గాలి సోకడము ఇలాంటివన్నీ అంటారు కదా, అలాంటి వాళ్ళకంతా కూడా ఇక్కడికి తీసుకొని వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పూజారులు చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నార్మల్గానే కోతులు విపరీతంగా ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా విపరీతమైనటువంటి కోతులు ఉంటాయి. చుట్టూ అడవి ప్రాంతం లాగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఔషధ మొక్కలు ఉంటాయి. అండ్ మెయిన్లీ ఏంటంటే స్వయాన ఆంజనేయ స్వామి తీసుకెళ్తున్నటువంటి సంజీవని పర్వతంలోని అర్ధ భాగం ఇక్కడ పడడంతో ఈ ప్రాంతం ఇంకా 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 పుణ్యఫలమైందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో టెంపుల్ లోపలికైతే మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి టెంపుల్ లోపల ఉన్నటువంటి స్వామిని నేను చూపించలేకపోతున్నా. మెయిన్ థింగ్ మనకేంటంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఈ సంజీవరాయని కోనేరు కాబట్టి ఈ కోనేరుని ఎక్కువ టైం నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. జనరల్గా ఈ వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ వీడియోలో మీకు లైట్ డార్క్ గ్రీన్ లాగా కనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి చూస్తే కనుక చాలా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. అంతేకాదు మేము వినాయక స్వామికి అభిషేకం చేయించుకున్నాం కదా, అప్పుడు మాకు ఇచ్చినటువంటి స్వామివారి ఫోటో అండ్ పై పంచ, కండువా ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇంకా మేము రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు వినాయక స్వామిని ఆంజనేయ స్వామిని హ్యాంగ్ చేసుకుంటారు కదా, ఆరెంజ్ కలర్లో ప్లాస్టిక్ ఆంజనేయ స్వామి ఉంటారు కదా. సో ఆ ఆంజనేయ స్వామిని ఎవ్రీ టైం తీసుకెళ్లడం అలవాటు అనమాట. అది కార్లో కానీ లేదు ఇంటి దగ్గర కానీ మనకు భద్రతకి, సెక్యూరిటీకి చాలా ఉపయోగపడుతుందని అంటారనమాట. సో కార్ జర్నీ చేసేటప్పుడు కానీ లేదు ఇంటి ముందర మనకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అలా పెట్టుకోవడం చాలా మంచిదంట. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ ప్లేస్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. సో నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చాను కదా, సో వాళ్ళు ఆగనివ్వరు, ఫొటోస్ తీసుకొనివ్వరు. కాబట్టి నేను ఇక్కడి నుంచే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజ్గార్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. సీ యూ సూన్. రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఇటు నుంచి ఇటే అయిపోయాక ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో అభిషేకం అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కుదిరింది కాబట్టి ఈ జర్నీ అనేది చేయాల్సి వచ్చిందనమాట. లైక్ మంచిగా దర్శనం అయితే అయ్యింది హ్యాపీగా.